వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రానున్న రోజుల్లో కడప జిల్లాలో ఒక ప్రధాన అస్త్రంగా మారబోతోందని, కానీ కడప జిల్లా ప్రజలకి ఒకంత అయోమయం కూడా లోనయ్యేలా ఉన్నారని, కొంగుచాచి యాచించిన వారు ఓటు వేసే పరిస్థితి ఉందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కడప జిల్లాలో రానున్న రోజుల్లో ఒక ప్రధాన అస్త్రంగా మారబోతోందని, కానీ కడప జిల్లా ప్రజల్లో కూడా ఒకంత ఈ మర్డర్ మీద అయోమయం కూడా ఉంది. కొంగుచాచి యాచించినప్పటికీ వారు అసలు ఎటువేటు వేయాలో ఆలోచించుకునే పరిస్థితుల్లో ఉన్నారు, ఒకంత అయోమయంలో ఉన్నారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, ఇప్పుడు కొంగు చాచినప్పటికీ షర్మిల గారికి ఓట్లు పడే అవకాశం ఉందా? అసలు ఆ కడప ప్రజల నాడి ఏ రకంగా ఉంది ఈ వైఎస్ వివేకానందరెడ్డి హత్య గారి గురించి అంటే ఏం చెప్తారు సార్? ఒకటేంటంటే, ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్రాంతానికి కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. అలాగే కొన్ని చెప్పుకోదగ్గ కొన్ని పరిణామాలు కూడా ఉంటాయి. కడప అనగానే గుర్తొచ్చేది ఏంటంటే ఇమీడియట్గా ఫ్యాక్షనిజం, మెయిన్ ఫ్యాక్షనిజం గుర్తొస్తుంది కడప అనగానే. అయితే అక్కడ ఉండేటువంటి గుడ్ థింక్ ఏంటంటే, వెరీ గుడ్ థింగ్, మీకు క్రైమ్ రికార్డ్స్ కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు, మన అఫీషియల్గా చూడొచ్చు, మనం చూడొచ్చు ఎక్కడైనా సరే. నేను ఆల్మోస్ట్ 26 years నుంచి రిపోర్టింగ్ చేస్తున్నాను కదా, అప్పట్లో కూడా మేము అనుకునేవాళ్ళం. ఇప్పుడు యాక్చువల్గా క్రైమ్ రేట్ అనేది ఫ్యాక్షన్ మర్డర్స్ అవే ఉండేవి కడపలో, రాయలసీమ ఎక్కువగా కడప అనేవి. కానీ ఇల్లీగల్ కాంటాక్ట్స్ కానీ లేదంటే ఆడవాళ్ళ మీద దాష్టికాలు కానీ లేదంటే ఈ గృహహింస లాంటివి కానీ ఈ కేసులు తక్కువ ఉంటాయి రాయలసీమలో, ఎస్పెషల్లీ కడపలో. ఆడవాళ్ళ జోలికి వెళ్ళరు. నీకు మర్డర్లు చేసుకున్నా మగవాళ్ళు చేసుకుంటారు, ప్రతీకారంతో కక్షలతో చేసుకుంటారు తప్పితే ఆడవాళ్ళ మీదకి ఆడవాళ్ళ జోలికి వెళ్ళరు. అది ఆ ట్రెడిషన్ అక్కడ ఉంది, ఆ అలవాటు. మరి అది అలవాటా లేదా ట్రెడిషనా లేకపోతే అది పౌరుషమా, అది ఏ కోణం నుంచి తీసుకున్నా కానీ, అంటే మగవాళ్ళు ఫ్యాక్షనిజం చంపుకుంటారు, ఎదురు పడతారు, బాంబులు వేసుకుంటారు, ఇవన్నీ జరుగుతుంది. కానీ మహిళలను మాత్రం అగౌరవపరిచేటువంటి సాంప్రదాయం కానీ అగౌరవపరిచేటువంటి పరిస్థితులు కానీ అక్కడ ఉండవు అనేది అక్కడ ఉండేటువంటి నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కడప జిల్లాలో. నా రూమ్మేట్స్ ఉండేవాళ్ళు నేను చదువుకునేటప్పుడు. నా రూమ్మేట్స్ కడప జిల్లాలో 3 ఉండేవాళ్ళు, నేను ఒక 4 ఉండేవాళ్ళు రూమ్లో, 3 కడప జిల్లా వాళ్ళు ఉండేవాళ్ళు. సో వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం వాళ్ళు కూడా అప్పుడప్పుడు మాట్లాడుకునేవాళ్ళు. బట్ ఎక్కడ నీకు మహిళలను అగౌరవపరిచేటువంటి సంఘటనలు తక్కువ ఉంటాయి. అంటే అసలు ఉండవని కాదు కానీ తక్కువ ఉంటాయి. అందుకే క్రైమ్ రికార్డ్స్ మనం ఎంకరేజ్ చేసుకోవచ్చు. మిగతా జిల్లాల కంటే కూడా ఇప్పుడు మన కోస్తా జిల్లాలు తీసుకుంటే ఎక్కువ ఉంటాయి. ఇది ఇప్పుడు కొంచెం ఇల్లీగల్ కాంటాక్ట్స్ క్రైమ్లో నేను చెప్పేది. మళ్ళీ గోదావరి జిల్లాలకు వెళ్తే అక్కడ ఇంకొక టైపు ఉంటాయి. ఇంకా ఉత్తరాంధ్రకి వెళ్తే అసలు చాలా వరకు క్రైమ్ ఉండదు, దాదాపుగా అక్కడ చాలా తక్కువ ఉంటుంది, నామినల్గా ఉంటుంది. ఇంకా భూ వివాదాలు ఇవన్నీ ఉంటాయి కోస్తా జిల్లాలో. భూ వివాదాలు, తర్వాత లేడీస్కు సంబంధించినటువంటి గృహహింసకు సంబంధించిన అంశాలు ఇవన్నీ ఉంటాయి ఎక్కువ. బట్ రాయలసీమ ఎస్పెషల్లీ కడపకు వచ్చేటప్పటికి అవి ఉండవు. అందుకే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మహిళలకు గౌరవిస్తుంటారు, మహిళల్ని బాగా గౌరవిస్తారు, గౌరవం ఎక్కువ ఉంటుంది అక్కడ మహిళలకి అని చెప్పి అంటుంటారు. అందుకే యాత్ర సినిమాలో కూడా రాజశేఖర్ రెడ్డి యాత్ర అంటే ఆయన రాజకీయ నేపథ్యాన్ని తీసుకొని తీసినటువంటి సినిమాల్లో కూడా ఒక సీన్ చూపిస్తారు. ప్రత్యర్థికి సంబంధించినటువంటి ఒక మహిళ వచ్చినప్పుడు, అనసూయ క్యారెక్టర్ ఆ సినిమాలో వచ్చి ఆవిడ అడిగినప్పుడు ఈయన రక్షణ ఇచ్చి పంపిస్తాడు. అది డైలాగ్ కూడా ఏదో ఒకటి, ఏదో ఒక డైలాగ్ కూడా ఉంది. ఆడది వచ్చి అడిగినప్పుడు ఏందిరా ఈ రాజకీయాలు అని చెప్పి ఆ డైలాగ్ కూడా ఏదో ఉంది. రాజశేఖర రెడ్డి అంటారు, ఏందిరా ఈ రాజకీయాలు, ఆడపడుచు వచ్చి అడిగినప్పుడు ఏంటి అని చెప్పి ఒక డైలాగ్ కూడా ఉంది. సో అంటే అంత గౌరవిస్తారు. అందుకే అలాంటి నేపథ్యాన్ని కూడా చూపించింది వాళ్ళు. సో ఇప్పుడు ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే, కొంగు బట్టి ఓట్లు అడుగుతున్నారు ఎవరు? షర్మిల, అలాగే సునీత. కడప జిల్లాకు సంబంధించినటువంటి ఆడబిడ్డలు వాళ్ళు, కడప జిల్లాకు సంబంధించిన ఆడబిడ్డలు కొంగుబట్టి అడుగుతున్నప్పుడు ఓటర్స్ డెఫినెట్గా
ఆ మహిళలకి ఖచ్చితంగా గౌరవం ఇచ్చేటువంటి సంస్కృతి అలవాటు అక్కడ ఉంది కాబట్టి, ప్లస్ వాళ్ళు చెప్తున్న దాంట్లో వాళ్ళు వినిపిస్తున్నటువంటి వాదనలో నిజాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అక్కడ ఉండేటువంటి పురుషులు ఎవరైనా సరే, మహిళలైనా సరే, ఆ కొంగుబట్టి అడుగుతున్నారు కాబట్టి, కొంగుబట్టి అడుగుతున్నాము అనేటువంటి ఒక వ్యాఖ్యలు చేశారు. ఎవరు? షర్మిల, సునీత. కొంగుబట్టి అడుగుతున్నాము, మాకు న్యాయం చేయండి, మాకు న్యాయస్థానంలో న్యాయం జరగలేదు, సొంత అన్నే మాకు అన్యాయం చేశాడు, సొంత అన్నే ఇన్వెస్టిగేషన్ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, అందుకే మేము ప్రజాకోర్టులో తేల్చుకోవడానికి వచ్చాం, మమ్మల్ని అర్థం చేసుకోండి, మా ఆవేదనని మీరు గమనించండి, మేము కొంగుబట్టి అడుగుతున్నాం, మాకు ఓట్లు వేయండి, ప్రజాకోర్టులో మీరు అవినాష్ రెడ్డిని ఓడించండి, వివేకానంద రెడ్డి ఆత్మకు శాంతి కలిగించండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. సో అలా అభ్యర్థించడం అనేది చిన్న విషయం కాదు కడప జిల్లాలో. దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అందుకే మీరు గమనిస్తే కనుక ఎప్పుడైతే కొంగుబట్టి మేము ఓట్లు అడుగుతున్నామని చెప్పేసి అభ్యర్థిస్తున్నారో ఆ క్షణం నుంచే నీకు తాడేపల్లి కోర్టులో అలజడి మొదలైంది. అలజడి మొదలయ్యి అదే రోజు సుమారుగా ఒక రోజు అటు ఇటు అక్కడ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సుకి వెళ్తున్నప్పుడు ఇక్కడ భారతిరెడ్డి నార్మల్ పబ్లిక్లో ఉంటూ అభివాదం చేస్తూ జగన్మోహన్ రెడ్డికి ఒక సీన్ చూపించారు. ఈ మధ్యకాలంలో ఐపాక్ వాళ్ళు ఒక సీన్ చూపించి దాన్ని వైరల్ చేశారు. అది జరిగినటువంటి కొన్ని గంటలకే గులకరాయి దాడి జరిగింది. అంటే పబ్లిక్ని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వివేకానంద రెడ్డికి సంబంధించిన మర్డర్ కేసు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఎస్పెషల్లీ రాయలసీమలో ఎక్కువగా ప్రభావం ఉంటుంది, కడపలో ఇంకా ఎక్కువ ప్రభావం ఉంటుంది. పైగా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, వివేకానంద రెడ్డి మర్డరు ఎలా జరిగింది అనేది పైన దేవుడికి కడప ప్రజలకి నాకు తెలుసు అని చెప్పి అంటున్నాడు కదా ఆయన. సో కడప ప్రజలకు బాగా తెలుసు ఏం జరిగింది అనేది. వాళ్ళు కూడా చెప్తున్నది, షర్మిల, సునీతారెడ్డి కూడా చెప్తున్నది, కడప ప్రజలకు బాగా తెలుసు ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఎవరు చంపించారు, చంపించినటువంటి వాళ్ళని ఎవరు కాపాడుతున్నారు, పక్కన పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు, అవినాష్ రెడ్డిని చంపించాడు, అవినాష్ రెడ్డి చంపించాడు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు చెప్తూ అలాంటి వాడిని కాపాడుతుంది జగన్మోహన్ రెడ్డేను, ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఆయన వివేకానంద రెడ్డి చంపించినటువంటి వాళ్ళని కాపాడుతున్నారు, కాబట్టి మేము కొంగుబట్టి అడుగుతున్నాం, మాకు న్యాయం చేయండి, ప్రజాకోర్టుకి మేము అభ్యర్థిస్తున్నాం, ప్రజలను అభ్యర్థిస్తున్నాం, మీరు అర్థం చేసుకోండి, గమనించండి, వాస్తవాలని నిజాలని మీరు అర్థం చేసుకోండి, వివేకానంద రెడ్డి మర్డర్ చేసినటువంటి వాళ్ళని చేయించినటువంటి వాళ్ళని కనుక క్షమిస్తే ప్రజాకోర్టులో కూడా మీరు వాళ్ళకి కనుక మద్దతు పలికితే ఇంకా రాబోయేటువంటి రోజుల్లో మీ ప్రాణాలకు కూడా విలువ ఉండదు, మీ ప్రాణాలు కూడా ఎప్పుడైనా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని ఇంతటితోటి మనం ఆపేయాలి, మరోసారి వివేకానంద రెడ్డి మర్డర్ లాంటిది పునరావృతం కాకూడదు అని అంటే జగన్మోహన్ రెడ్డిని గద్దెదించాలి అని చెప్పి వాళ్ళు ఇద్దరు కొంగుబట్టి అడుగుతున్నారు. అంటే డెఫినెట్గా కొంగుబట్టి ఓట్లు అడగటం అనేది కడప జిల్లాలో రాబోయేటువంటి రాజకీయాల్ని మలుపు తిప్పబోతుందని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. అక్కడ ఉండేటువంటి సెంటిమెంటు, అక్కడ ఉండేటువంటి సంస్కృతి, సాంప్రదాయం, అలవాట్లు, మహిళలను గౌరవించేటువంటి ఒక వాతావరణం అక్కడ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళు మానవీయ కోణం నుంచి ఆలోచించి షర్మిలకి ఓట్లేసి అక్కడి నుంచే జగన్మోహన్ రెడ్డి రాజకీయ పతనాన్ని చూస్తాము అని చెప్పి అనుకోవడానికి ఆడుండేటువంటి పబ్లిక్ సెంటిమెంట్ని మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.